ఒక మాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడదు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును, కనులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి, లేకపోతే తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చూడండి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న 29లో ఉంటుంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూచే వారికే కదా అంటూ 32వ వచనంలో త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును, కనులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి, లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు. 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది.